నేటి నుండి ఆగస్టు 4వ తేదీ వరకు మొదటి విడత కాంగ్రెస్ జనహిత పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు కాంగ్రెస్ సంక్షేమాన్ని తీసుకెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి సంయుక్తంగా పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 21 మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలని వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 31 నుంచి ఈరోజు కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నిరంతర ప్రక్రియ ఇది. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫస్ట్ మొదటి విడతగా పెట్టింది. ఇలా పరిగి తర్వాత మళ్ళీ ఆందోళ్, చొప్పదండి ఈ ప్రాంతంలో మనకు మెదక్ రేపు పొద్దున 3 గంటలకు సంగుపేట చౌరస్తా కాడికి అందరూ ముఖ్యమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ అన్ని అనుబంధ సంఘాలు కూడా సంగుపేట చౌరస్తా దగ్గరికి రావాలి. ఉమ్మడి జిల్లాలో సంగుపేట చౌరస్తా ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. అది పెద్దలు మంత్రి దామోదర్ రాజనరసింహన్న గంటలకు సంగుపేటకు చేరుకుంటూ పాదయాత్రలో భాగంగా మరి జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి సంగుపేటకు చేరుకొని మరి మీనాక్షి నటరాజన్ గారిని స్వాగతం పలికే కార్యక్రమం ఉంది. అందుకొరకు ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశం నిర్వహించుకుంటున్నాం. కార్యకర్తలందరూ